చిక్కబల్లాపూర్ పార్ట్ 2 వీడియోలో మనము ఈరోజు నంది హిల్స్కి వెళ్తున్నాం అన్నమాట. సో ఈ నంది హిల్స్ కూడా మనము మళ్ళీ ఇషా నుంచి చిక్కబల్లాపూర్కు మెయిన్ సెంటర్కి వస్తేనే అక్కడ నుంచే మనకి దారి అనేది ఉంటుంది, వే అనేది ట్రాన్స్పోర్టేషన్ అనేది దొరుకుతుంది అనమాట. సో చిక్కబల్లాపూర్ నుంచి మనకు కేవలం నంది హిల్స్ 3 times 3 buses మాత్రమే ఉన్నాయి. అది కూడా మార్నింగ్ 9 o'clock, ఆఫ్టర్నూన్ 1 o'clock అండ్ ఈవినింగ్ 3 o'clock అనమాట. కానీ ఆ బస్సులో ఎలా అంటే మనకి టైమింగ్ ఉండదు కాబట్టి సో నేను మధ్యలోకి ఒక 8 kilometers దూరం వరకు బస్సులో ట్రావెల్ చేసి ఆ తర్వాత సపరేట్గా 8 kilometersకి మొత్తం 8 kilometers అంతా కూడా మనకి ఘాట్ సెక్షన్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఆటో సపరేట్గా మాట్లాడుకొని వచ్చేసాము. సో యాక్చువల్గా అయితే అక్కడ నుంచి ఒక పర్సన్కి 50 rupees మాత్రమే. కాకపోతే నేను కొంచెం మళ్ళీ నంది టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం తొందరగా వెళ్ళాలి కాబట్టి మాట్లాడుకొని సో 200కి మాట్లాడుకొని వచ్చేసాను అనమాట. సో నంది హిల్స్ పైకి 1437 meters హైట్లో ఉన్న ఒక నంది హిల్స్. ఇక్కడ మనకి చిన్న శివలింగం అండ్ నంది కూడా ఉంటుందంట, ఒకసారి చూద్దాం. సో ఇందులోకి లోపలికి ఎంట్రీకి 30 rupees. వేరే స్టేట్ నుంచి ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళు పక్కా ఒరిజినల్ ఐడి కార్డ్ ఏదైనా ఉంటేనే లోపలికి అయితే ఎలో చేస్తారు, లేదంటే అస్సలకి లోపలికి అయితే ఎలో చేయరనమాట. సో మనం టికెట్ తీసేసుకొని ఎంట్రీ చేసేసుకొని లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. సో ఎంట్రీ అయిపోయిన తర్వాత మనం లోపల ఇప్పుడు ఎంట్రన్స్లోనే ఉన్నాము. సో ఇప్పుడు హిల్ టాప్ సన్ రైజ్ యాక్చువల్గా నేను ఆఫ్టర్నూన్ టైం రావడం వల్ల మనకి ఇక్కడ అంతగా సీనరీ అనేది హెవీగా ఇంకా నార్మల్గా అయితే ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వస్తే చాలా చాలా బాగుంటుంది అంట. సో నేను ఆఫ్టర్నూన్ వచ్చిన కాబట్టి అంతగా నాకు నార్మల్ క్యాజువల్గానే కనిపిస్తుంది. సో సన్ రైజ్ కానీ మిగతావన్నిటివి కూడా కానీ నేను యాక్చువల్గా మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ శివలింగం ఉంది అని చెప్పేసి చూడడానికి మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది, శివలింగం కోసమే. కాకపోతే శివలింగం ఏంటంటే లోపలికి వెళ్తుంటే సో మనకి చాలా హైట్లో ఉంటుంది, నేను అంత దూరం నడవలేకపోయాను. అండ్ ఆల్సో ఇంకోటి అక్కడ ప్రతి దగ్గర కపుల్స్ కూర్చొని ఒంటరిగా ఉండడం వల్ల నాకు ఇబ్బందిగా అనిపించి లోపలికైతే వెళ్ళలేకపోయాను, మొత్తం కంప్లీట్గా శివలింగం వరకు అయితే వెళ్ళలేకపోయాను. సో నేను ఓన్లీ సగం వరకే రీచ్ అయ్యి ఇక్కడ ఉన్న సీనరీస్ అవన్నీ కూడా చూశాను. అండ్ ఇక్కడ నుంచి చిక్కబల్లాపూర్ నుంచి మనకి ఇక్కడికి 8 kilometers దూరం వరకు అయితే బస్ టికెట్ వచ్చేసి 22 rupees మాత్రమే ఉంటుంది. సో మనకి ఇదొక 30 kilometers అవుతుంది మొత్తం చిక్కబల్లాపూర్ నుంచి సిటీ నుంచి బస్సెస్ అయితే. అండ్ మనకి బెంగళూరు నుంచి అయితే 60 to 65 kilometers అయితే నంది హిల్స్ టాప్ ఎక్కడానికి అయితే ఉంటుంది అన్నమాట. సో ఎన్నో సంవత్సరాల క్రితం ఇది నిర్మించబడింది మన నంది హిల్స్ అనేది. సో చూస్తున్నారు కదా, అవకర్తి రివర్ అనేది కూడా ఒక రివర్ ఆరిజిన్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. బట్ ఏంటంటే ఇప్పుడు చూడండి, వ్యూ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. అదే ఇంకా కొంచెం ఎర్లీ మార్నింగ్ కానీ వస్తే మొత్తం ఇదంతా ఈ ఏరియా మొత్తం ఫుల్ ఆఫ్ వాక్తో నిండిపోతుంది అన్నమాట. మంచు కొండలతో మంచు పొగలతో నిండిపోతూ ఉంది. చూస్తున్నారు కదా నంది హిల్స్. ఇది మనం ఈరోజు వచ్చేసింది. సో యాక్చువల్గా వాయిస్ అనేది అక్కడ మాట్లాడింది మొత్తం ఏది కూడా సరిగా రాలేదు, అందుకే మొత్తం మళ్ళీ కూడా సపరేట్ వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది అనమాట. నంది హిల్స్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా షూట్ చేయడం జరిగింది. సో ఇది కంప్లీట్ చేసుకోగానే ఇక్కడ నుంచి మళ్ళీ నేను రివర్స్ నంది టెంపుల్కి అయితే రీచ్ అవ్వడం జరిగింది. నంది టెంపుల్కి వెళ్ళడం జరిగింది అదే ఆటోలో, సేమ్ ఆటోలో మళ్ళీ కిందికి 8 kilometers వరకు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ శ్రీభోగ నందీశ్వర స్వామి టెంపుల్కి అయితే రావడం జరిగింది. సో ఈ టెంపుల్ వచ్చేసి మన ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి 1537 1530వ సంవత్సరంలో కంపే గౌడ అని చెప్పేసి సో అండర్ విజయనగర ఎంపైర్. సో విజయనగర ఆర్కిటెక్చర్తో ఈ టెంపుల్ అనేది కట్టడం జరిగింది. చాలా 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 బాగుంది, ప్రశాంతంగా ఉంది, చాలా హాయిగా ఉంది. సో మొత్తం కూడా గ్రీనరీ, ఒక పార్క్ లాగా ఉంది. నిజంగా ఈ టెంపుల్లో చాలా ప్రశాంతంగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది.
సో కొన్ని సంవత్సరాల క్రితం టెంపుల్ కాబట్టి నిజంగా అంత స్పిరిచువల్ అనేది మొత్తం ఇక్కడ మంచిగా అనిపించింది అన్నమాట. నీట్గా ఒక 1 అవర్ 2 అవర్స్ ఇక్కడ స్పెండ్ చేశాను. ఈ 2 అవర్స్ కూడా ఎంతో ప్రశాంతంగా అనిపించింది. సో ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాను. చూస్తున్నారు కదా నందీశ్వరుని విగ్రహం. సో లింగం కూడా చూడండి, మనకి శివలింగం కూడా కనిపించింది. సో నేను ఒక గర్భగుడిలో కూర్చొని ప్రశాంతంగా ఒక 5 to 10 minutes జపం చేసుకునే అంత అదృష్టం నాకు దొరికింది కాబట్టి నేను ఆ రోజు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. గర్భగుడిలో జపం చేయడం అంటే నార్మల్ విషయం కాదు. సో అక్కడ నెక్స్ట్ నందీశ్వరుని విగ్రహాలు చాలా ఉన్నాయి. సో అందులో ఇది ఒక విగ్రహం, రెండవ విగ్రహం అన్నమాట. సో లోపల కూడా కన్స్ట్రక్షన్ కూడా ఆర్కిటెక్చర్ కూడా ఎంతో పురాతనమైన ఆర్కిటెక్చర్తో ఎంతో పురాతనమైన కన్స్ట్రక్షన్ అనేది ఇక్కడైతే జరిగింది. చూస్తున్నారు ఇక్కడ కోతులు కూడా కనిపిస్తున్నాయి మనకి. సో మొత్తం రాయితోనే కన్స్ట్రక్షన్ అయిందన్నమాట. మొత్తం రాయితోనే ఆ రోజుల్లో ఈ యొక్క గుడిని నిర్మించారు. సో చూస్తున్నారు మీరు ఎంతో సుందరంగా. అది పాత పడిపోయినా కానీ చాలా 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 మంచిగా కనిపిస్తుంది. అక్కడ కూర్చున్నంతసేపు నాగదేవత ఒక టెంపుల్ విగ్రహం అక్కడ ఉంచారు. చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి. ఇప్పుడు ఎంత ఆర్కిటెక్చర్ చూడండి, ఎంత మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. మొత్తం రాయి అది. సో రాయితో కూడా అంత మంచిగా నిర్మించబడింది. సో ఇది చిక్కబల్లాపూర్ నుంచి ఒక 12 to 15 kilometers అయితే మనకి ఉంటుంది నందీశ్వరన్ టెంపుల్. మనము ఇది బెటర్ టు చూస్ ఏంటి అంటే, సో చిక్కబల్లాపూర్లోని నుంచి ఫస్ట్ నంది హిల్స్ వెళ్ళిన తర్వాత, ఎందుకంటే నంది హిల్స్కి మనకి ఓన్లీ 3 బస్సెసే ఉన్నాయి కాబట్టి నంది హిల్స్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఈ టెంపుల్ చూసుకున్నామంటే మనకు కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకొని అక్కడ మళ్ళీ బస్సు దొరకదు కాబట్టి, డైరెక్ట్ బస్సు దొరకదు కాబట్టి, సో ఇక్కడ మొత్తం ఫస్ట్ నంది హిల్స్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మనం ఎప్పుడైతే రిటర్న్ వచ్చేటప్పుడు నంది భోగేశ్వర స్వామి టెంపుల్ చూసుకొని, సో ఇక్కడ కాసేపు ఒక 1 hour to 2 hours టైం స్పెండ్ చేసి మళ్ళీ మీరు చిక్కబల్లాపూర్ వచ్చినట్లయితే, సో చిక్కబల్లాపూర్ నుంచి మనకి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ సో బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇది గుండము పురాతనమైన అప్పట్లో కట్టిన గుండము. సో కోతులు అయితే చాలా 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 కోతులు ఉన్నాయి పైన. మనల్ని ఏం డిస్టర్బ్ అయితే చేయలేవు, వాటి పని అవి చేసుకుంటూ ఉన్నాయి. సో ఇది నంది టెంపుల్ అండ్ నంది హిల్స్ ఒక వీడియో, చిక్కబల్లాపూర్ part 2. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్, బాయ్.